తమిళనాడు రాజకీయాల్లో విజయ్ మాసు దెబ్బ కొట్టాడండి. మొన్నటి వరకు రిసార్ట్ రాజకీయాలు చేసినటువంటి పళనిస్వామికే స్పాట్ పెట్టాడు. మొత్తానికి ఆ పార్టీని 2 ముక్కలు చేసేసినాడు. ఇప్పుడు విజయ్ పార్టీలోకి రావడానికి దాదాపు 30 మంది సిద్ధం. నిజం చెప్తే ఇది తమిళ పాలిటిక్స్లోనే బిగ్గెస్ట్ ట్విస్ట్. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే విజయ్ వీళ్ళందరినీ కూడా ఆహ్వానించలేదు. వాళ్ళే కొట్టుకొని విజయ్ దగ్గరికి చేరడం అయితే జరుగుతూ ఉంది. సో ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి రెబల్ ఎమ్మెల్యేలతో విజయ్ ఇప్పుడు సమావేశం ఏర్పాటు చేశాడనమాట. ఇది ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక సంచలనం అనమాట. ఎందుకంటే మొన్న వీళ్ళే విజయ్తో కాకుండా డిఎంకే పార్టీతో కలిసి వెళ్ళాలని చెప్పేసి వ్యూహరచన చేశారు. ఇప్పుడు విడిపోవడం వెనుకున్నటువంటి కారణం ఏంటంటే ఏఐడిఎంకేకి డిఎంకేకి సిద్ధాంత పరంగా చాలా విభేదాలు అయితే ఉన్నాయి. మీ అందరికి తెలిసే ఉంటుంది, జయలలిత గారిని అసెంబ్లీలో కొట్టారు ఏఐడిఎంకే పార్టీకి సంబంధించి